ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ఊపందుకుంది. సన్నవడ్లు అమ్మిన రైతుల ఖాతాల్లో బోనస్ జమ అవుతుంది. క్వింటాలు 500 రూపాయల చొప్పున బోనస్ డిపాజిట్ అయినట్లు మెసేజ్ వస్తుండటంతో రైతులు సంబరపడుతున్నారు. జిల్లాలో ఈసారి సన్నాల సాగు 60% పెరిగింది. మార్కెట్లకు ధాన్యపు రాసులు పోటెత్తుతున్నాయి. మరిన్ని వివరాలు కొనుగోలు కేంద్రాల నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే సన్న వడ్లకి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తర్వాత కూడా కొనుగోలు కేంద్రాల్లో ఊపందుకుని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సన్న వడ్లకు సంబంధించి అంటే రైతులు సన్న వడ్లకు సంబంధించి పంట సాగు తర్వాత మంచిగా ఎండిన తర్వాత ఇదంతా కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై మరో 15 రోజుల పాటు ఈ కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 3 లక్షలకు పైగా ఉండగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి 2 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అయితే ఇప్పటివరకు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సన్నవడ్లు అమ్మిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి అకౌంట్లలో సుమారు బోనస్ వస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వడ్లు అమ్మిన తర్వాత వచ్చిన బోనస్కి సంబంధించి ఒక మనిషికి ఒక్కొక్క రైతు అకౌంట్లో వడ్లు అమ్మిన తర్వాత 500 రూపాయల బోనస్ రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోనస్ ఇస్తామని ప్రకటనతో సుమారు గతసారి కంటే ఈసారి పంట సుమారు 60% పైగా పంట సాగు వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సన్న వడ్లకు అమ్మిన రైతులకు సంబంధించి బోనస్ రావడంతో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ డిపాజిట్ అయినట్లుగా ఇప్పటివరకే ఫోన్లకు మెసేజ్ వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరి పేర్ల మీద బోనస్ 500 రూపాయల బోనస్ రైతులకు ఇస్తున్నట్టుగా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు ఇప్పటివరకే బోనస్ వస్తున్న సందర్భంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు రైతులకు సంబంధించి ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క సంచి కూడా సుమారు 40 కిలోల సంచి ఉంటుంది. ఇది ఒక రైతుకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలు జరుగుతున్నాయి. ఏదైతే సుమారు ఇక్కడ సంబంధించిన సుమారు మరొక 3 రోజుల్లో నిజామాబాద్ గ్రామీణ ప్రాంతం ఇది మరొక 3 రోజుల్లో కొనుగోలు కేంద్రాలు పూర్తవుతాయని కూడా చెప్తున్నారు. సార్ ఎట్లా ఉంది అంటే మీరు రైతు ఎట్లుంది కొనుగోలు కేంద్రం ఎట్లున్నాయి గతంలో కంటే ఈసారి ఎట్లున్నది? ఇప్పుడన్నా కానీ మరి బోనస్ ఇస్తాడా లేదా అనేది దాని గురించి వడ్లు కొనుగోలు తర్వాత బోనస్ వస్తుందని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నారు. బోనస్ అయితే ఇంకా ఇప్పుడే ఈ రోజే అట్లు కొనుగోలు కాటా పెడుతున్నారు కాబట్టి ఇంకా ఇంతవరకు రాలేదు. మాది అయిపోయిన తర్వాత చూడాలి. మరి బోనస్ కొందరు వచ్చినాయని చెప్పేసి అంటారు, మాకైతే ఇంతవరకు రాలేదు. గతంలో కంటే ఈసారి ఏమన్నా పెరిగిందా పంట దిగుబడి తగ్గింది సార్. ఎందుకంటే మనకు సెప్టెంబర్ కంప్లీట్ ఏంటంటే వర్షం వల్ల మొత్తం మొగులు కప్పుకొని ఉండే కదా, మేఘం వల్ల ఏంటంటే ఈసారి చాలా ఇప్పుడు నాకే 3 ఎకరాలకు దాదాపు 2 ట్రాక్టర్లు తక్కువ వెళ్ళినాయి. ఇక్కడ ఒక 2 ఎకరాలకు 1 ట్రాక్టర్ తక్కువ వెళ్ళింది. సెప్టెంబర్ మంత్ మొత్తం ఏంటంటే మేఘాలతో మొత్తం మూసుకొని ఉండట్లా మనకు పంట దిగుబడి బాగా తగ్గింది. అంటే ఇప్పుడు అధికారులు మొత్తం కొనుగోలు కేంద్రాలు అయిపోతున్నాయి. ఇప్పుడు ఇంకెన్ని రోజులు ఉంటాయి కొనుగోలు కేంద్రాలు? ఇప్పుడు బోర్గాంలో వచ్చేసి అయితే 1 వీక్లో అయిపోతాయి. దాదాపు ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఓ 20% ఉంది. కొనుగోలు ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి స్టార్ట్ కాలేదు, మిల్లర్లు డిసైడ్ కాలేక. ఆ తర్వాత స్టార్ట్ అయిందంటే పని ఎక్కడ ఆగలేదు. బోర్గం సొసైటీ పరంగా అయితే వాళ్ళ కోఆపరేషన్ చాలా బాగుంది అన్నిట్లో. ఒకసారి కొనుగోలు కేంద్రంలో స్టార్ట్ అయినట్టే ఇక అంతా కంటిన్యూ నడుస్తూనే ఉంది. ఇంకో 1 వీక్లో బోర్గంలో కంప్లీట్ అయిపోతాయి. మొత్తం అంటే ధాన్యం అంతా కూడా మరో 3 రోజుల్లో కొనుగోలు కేంద్రాలు పూర్తవున్నాయని కూడా చెప్తున్నారు. ఏదైతే ధాన్యం కొనుగోలు తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత బోనస్ వస్తుంది. బోనస్ వచ్చిన సందర్భంలో కూడా రైతులు కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొనుగోలు కేంద్రాలు పూర్తి కావాల్సి ఉంది. ఇంకొక 15 రోజుల వరకు గడువైతున్నది. ఇంకొక 3 రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా అంటే నిజామాబాద్ గ్రామీణ ప్రాంతం అంతా కూడా ఈ కొనుగోలు కేంద్రాలు పూర్తవుతున్నట్టు చెప్తున్నారు. అధికారులు కూడా సకాలంలో సహకరిస్తున్నారు కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ గ్రామీణ నుంచి.